95 పెన్షనర్స్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఈపీఎస్ 95 స్కీమ్ సంబంధించిన ఆదాయము వ్యయము ఈ విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈపీఎస్ కంట్రిబ్యూషన్ 198 మంది గరిష్టంగా 417 రూపాయలు అంటే 5000 సీలింగ్ మీద 8.33%. 16/11/95 నుంచి 31/5/2001 వరకు పే చేస్తారు. గరిష్టంగా 417 రూపాయలు. 1/6/2001 నుంచి 31/8/2014 వరకు గరిష్టంగా 541 రూపాయలు కంట్రిబ్యూషన్ పే చేస్తారు. అంటే ఇది 6500 సీలింగ్ మీద 8.33%. 1/9/2014 నుంచి 1250 గరిష్టంగా కంట్రిబ్యూషన్ పే చేస్తారు. ఇది 8.33% ఆఫ్ 15,000 సీలింగ్. ఈ విధంగా పే చేసే ఎంప్లాయీస్ 198 మంది ఉంటారు. మిగిలిన 2% ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ఫుల్ పే ప్లస్ డిఏ మీద, అంటే పే ప్లస్ డిఏ వాళ్ళకి 50,000 ఉంటే 50,000, 1,00,000 ఉంటే 1,00,000, దాని మీద 8.33 కంట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట. వాళ్ళకి హయ్యర్ పెన్షన్ వస్తుంది. ఈ 98% ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అప్ టు సీలింగ్ వస్తుంది. ఇది కంట్రిబ్యూషన్ యొక్క వివరణ. తర్వాత 16/11/98 నుంచి 31/3/2023 వరకు ఎంప్లాయీస్ చెల్లించిన మొత్తం 4,87,26.45 crores. మళ్ళీ ఈ సంఖ్య నేను చెప్తుంది. ఎంప్లాయీస్ పే చేసిన కంట్రిబ్యూషన్ ఎంతంటే 4,87,26.45 crores. గవర్నమెంట్ షేర్ అంటే 1.16% షేరు, అది ఎంతంటే 67,340.83 crores. మళ్ళీ చెప్తున్నాను ఈ ఫిగరు, 67,340.83 crores. ఈ రెండు టోటల్ చేస్తే 5,54,407.28 crores అవుతుంది. ఈ ఫిగర్ మళ్ళీ చెప్తున్నాను, 5,54,407.28 crores. ఈ 5,54,407.28 కోట్లలో ఎంప్లాయీస్ వాటా 87.15%, 87.15%. గవర్నమెంట్ వాటా 12.15%. ఇది కంట్రిబ్యూట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కలిపి 16/11/95 నుంచి 31/3/2023 వరకు పే చేసిన కంట్రిబ్యూషన్ యొక్క వివరణ. దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి 16/11/95 నుంచి 31/3/2023 వరకు 23 వరకు, అంటే 28 ఏళ్ల 4 నెలల 15 రోజులు. దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందిరా అంటే 4,32,652.43 crores, 43 కోట్లు. అంటే ఇది కంట్రిబ్యూషన్ ఏదైతే 5,54,407.28 crores అనుకున్నామో దాంట్లో ఇది 78.04%. అంటే మనం కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మీద
78% ఇంట్రెస్ట్ రూపంలో మనకి తిరిగి వచ్చింది. ఇంకా తీసుకుంటే మనకి ప్రతి నెల పెన్షన్ పేమెంట్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ పేమెంట్ 16/11/95 నుంచి 31/3/23 వరకు పే చేసిన అమౌంట్ ఎంతంటే 1,37,048.81 crores. మళ్ళీ చెప్తున్నాను ఈ సంఖ్య 1,37,048.81 crores. ఇంకొక రకమైన పేమెంట్ ఉంటుంది. ఇదేంటంటే EPS 95లో పెన్షన్ రావాలంటే మినిమం 10 years కంట్రిబ్యూట్ చేయాలి. కానీ చాలా మంది ఎంప్లాయీస్ 10 years కంట్రిబ్యూట్ చేయకుండానే వాడు ఆ ఉద్యోగం నుంచి వైదొలుగుతాడు. అటువంటి వాళ్ళకి విత్డ్రాయల్ బెనిఫిట్స్ అని ఒకటి పే చేస్తారన్నమాట. విత్డ్రాయల్ బెనిఫిట్స్ అంటే వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కి కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ కింద కలిపి వాళ్ళకి చెల్లించే విధానం. ఈ విత్డ్రాయల్ బెనిఫిట్ ఎంత పే చేశారు అని అంటే 16/11/95 నుంచి 31/3/23 వరకు 88,025.41 crores. మళ్ళీ చెప్తున్నాను ఈ ఫిగరు 88,025.41 crores. పెన్షన్ పేమెంట్ విత్డ్రాయల్ బెనిఫిట్ పేమెంట్ కలిపితే 2,20,74.22 కోట్లు. మళ్ళీ చెప్తున్నాను 2,20,74.22 కోట్లు. అంటే ఏంటి? మన ఇప్పుడు మనం కార్పస్ చూద్దాం. కార్పస్ అంటే ఏంటి? మూలధనం. 31/3/23 నాడు మన మూలధనం 7,80,308.93 కోట్లు. మళ్ళీ చెప్తున్నాను సార్ 7,80,308.93 కోట్లు. అంటే ఇది ఎంప్లాయీస్ గవర్నమెంట్ చెల్లించిన దానికంటే చాలా ఎక్కువ అమౌంట్. ఎంత ఎక్కువ అమౌంట్ ఉందంటే 2,25,901.65 crores ఎక్కువ ఉందన్నమాట. అంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ 5,54,407.28 crores పే చేస్తే దానికి 2,25,901.65 crores యాడ్ చేస్తే కార్పస్ అమౌంట్ తో సమానం అవుతుంది. అంటే 7,80,308.93 crores అవుతుంది. అంటే ఏంటి? మనం చెల్లించిన గవర్నమెంట్ చెల్లించిన ప్రతి ఒక్క రూపాయి 28 సంవత్సరాలైనా EPFO దగ్గరే ఉన్నది అని నిస్పష్టంగా నిస్సందేహంగా అర్థమవుతుంది. అది ఉండడమే కాకుండా ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో 4,32,652.43 కోట్లుందో దాంట్లో కూడా ఇంట్రెస్ట్ మిగిలిపోయిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,07,878.21. అంటే ఏంటి? ఈపీఎఫ్ఓ ఆర్గనైజేషన్ మన కంట్రిబ్యూషన్ యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళ దగ్గర ఈ రోజు వరకు ప్రతి రూపాయి వాళ్ళ దగ్గరే ఉంది. మరి 28 సంవత్సరాల నుంచి మనకి ప్రతి నెల వీళ్ళు పెన్షన్ పేమెంట్ చేస్తున్నారు. బ్యాంక్ పాస్బుక్ లో వీళ్ళు పెన్షన్ వేస్తున్నారు. తర్వాత దాదాపు 11,68,53,60 మందికి విత్డ్రాయల్ బెనిఫిట్. విత్డ్రాయల్ బెనిఫిట్ యావరేజ్ పేమెంట్ ఎంత అంటే 7,539 రూపాయలు. అంటే 16/11/95 నుంచి 31/3/23 వరకు 11,68,53,60 మందికి 7,533 చొప్పున విత్డ్రాయల్ బెనిఫిట్ ఇచ్చారు. ఈ విత్డ్రాయల్ బెనిఫిట్ అమౌంట్ యొక్క టోటల్ ఎంత అంటే
88,025.41. అంటే ఏంటి? దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఈపీఎఫ్ఓ పేమెంట్స్ అన్ని ఇంట్రెస్ట్ నుంచి మాత్రమే పేమెంట్ అవుతున్నాయి. అసలు కంట్రిబ్యూషన్స్ ఈపీఎఫ్ఓ దగ్గర యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం, ఇంట్రెస్ట్ ఇప్పటి వరకు పేమెంట్ చేసిన 28 సంవత్సరాల నుంచి పేమెంట్ చేసిన పెన్షన్ అమౌంట్ టోటల్ ఎంత అంటే 2,25,074.22 కోట్లు. ఇంట్రెస్ట్ మిగిలిపోయింది 2,25,901.65 crores. అంటే ఏంటి? 28 ఏళ్ళకి పెన్షన్ ఎంతైతే పేమెంట్ చేస్తుందో దానికంటే 827.43 crores ఎక్కువగా ఇంట్రెస్ట్ మిగిలిపోయింది. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇంకొక 28 ఏళ్ళు మిగిలిన ఇంట్రెస్ట్ తోటి మనకి పెన్షన్ పేమెంట్ చేయాలి. అంటే మన కంట్రిబ్యూషన్ చేయకుండా ₹1 కూడా ఇంకొక అదనంగా 28 ఏళ్ళు ఖచ్చితంగా ఇంకా 28 ఏళ్ళ కంటే ఎక్కువే మిగిలిన ఇంట్రెస్ట్ తోటి మనకి ప్రతి నెల పెన్షన్ పేమెంట్ చేస్తుంది. ఎందుకు పెన్షన్ పేమెంట్ చేస్తుందని చెప్తున్నానంటే మన పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. 28 ఏళ్ళ నుంచి ఎంత ఉందో అంతే ఉంది. తర్వాత సెప్టెంబర్ 2014 నుంచి మినిమం 1,000 చేశారు. ఆ 1,000 చేసిన అమౌంట్ కి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సపోజ్ ఒక ఎంప్లాయీకి 700 వస్తుంది, 300 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే మిగిలిపోయిందో ఆ అమౌంట్ 2,25,901.65 crores ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ తోటి ఇంకొక 28 ఏళ్ళు మనకి పెన్షన్ పేమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పెన్షన్ ఇంకొక 28 ఏళ్ళ వరకు కూడా నయా పైసా కూడా పెరగదు. ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ కి లింక్ చేయలేదు. అందువలన 28 ఏళ్ళ నుంచి ఏ విధంగా ఒకే అమౌంట్ పేమెంట్ అవుతుందో అదే అమౌంట్ ఇంకొక 28 ఏళ్ళు పేమెంట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? మనకి ఈపీఎఫ్ఓ వాళ్ళు ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ మనకి పెన్షన్ రూపంలోనూ విత్డ్రా రూపంలోనూ పే చేస్తున్నారు. అసలు కంట్రిబ్యూషన్స్ మన దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి వసూలు చేసింది వాళ్ళ దగ్గరే భద్రంగా 28 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఈ 28 ఏళ్ళే కాదు, ఇంకొక 50 ఏళ్ళైనా వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇంకొక 100 ఏళ్ళైనా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫార్ములా ఏ విధంగా తయారు చేశారంటే మనం కట్టిన కంట్రిబ్యూషన్ కి ఈపీఎఫ్ఓ ఎవ్రీ ఇయర్ డిక్లేర్ చేసి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మీద మంత్లీ ఇంట్రెస్ట్ కంటే తక్కువ పెన్షన్ వచ్చేటట్టు వాళ్ళు ఫార్ములా తయారు చేశారు. అది దీని వెనుకున్న రాష్ట్రం. మరి ఈ నటుల సత్యాన్ని మనందరం ఒప్పుకుందామా? అంటే మన కంట్రిబ్యూషన్ యాడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ నుంచి మనకి పేమెంట్ చేస్తున్నారు గత 25 సంవత్సరాల నుంచి. మనకి పెన్షన్ పేమెంటే కాకుండా పెన్షన్కి ఎవరికైతే అర్హత లేదో వాళ్ళ విత్డ్రాయల్ బెనిఫిట్ కూడా ఇంట్రెస్ట్ నుంచే పేమెంట్ చేస్తారు. దీనికి మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర 100 మంది ఒక్కొక్కరు ₹1,00,000 అతనికి ప్రతి నెల కొంత అమౌంట్ వచ్చినా కట్టారు. కట్టి అతనికి ఏ విధంగా అభ్యర్థించారంటే మాకు 58 ఏళ్ళు అయిన తర్వాత మాకు కొంత మంత్లీ పెన్షన్ రూపంలో నువ్వు అమౌంట్ ఇవ్వాలి. మేము ₹1,00,000 నీకు కడుతున్నాం, నువ్వు మాకు 58 ఏళ్ళు దాటిన తర్వాత మాకు ప్రతి నెల కొంత పెన్షన్ ఇవ్వాలి అని అతను రిక్వెస్ట్ చేశాడు. అతను సరే అన్నాడు. అతను ఏం చేశాడు? ఈ 100 మంది దగ్గర ₹1,00,000 వసూలు చేశాడు కదా, ఒక్కొక్కరి దగ్గర ₹1,00,00,000 అతను సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లో అతనే ఉంటున్నాడు. అంటే అతను ఆస్తి అయిపోయింది. అతను ఏం చేస్తాడు? ప్రతి ఏడు ఈ 1,00,00,000 మీద ఒక పర్సంటేజ్ నిర్ణయించుకుంటాడు. ఒక 8% తీసుకుంటాడు. 8% తీసుకుంటే 1,00,00,000 మీద 8% అంటే 8 లక్షల ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 8 లక్షల ఇంట్రెస్ట్ ని ఈ 100 మందికి పనిచేస్తుంది. అంటే 8 లక్షల ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100
అండ్ డివైడెడ్ బై 12, అది మంత్లీ ఇంట్రెస్ట్ ఆ విధంగా అతను ఇస్తారన్నమాట. ఇక్కడ మీకు ఏ విధంగా వస్తుంది అనేది నేను చెప్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. వీళ్ళకి ఆ విధంగా చేస్తే నెలకి ₹66.66 వస్తుంది. అంటే వీడు ఒక కోటి మీద ₹80,000 ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు వీడు ₹80,000 100 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే మంత్లీ వీళ్ళకి ₹66.66 వస్తుంది. ఈ ₹66.66 ఈ ఎంప్లాయీ బతుకున్నంత వరకు నాకు ఇస్తారు. వాడు చనిపోయిన తర్వాత వైఫ్కి ₹33.33 ఇస్తారు. అదే ఎంప్లాయీ ఒక 55 సంవత్సరాల తర్వాత ఓ 2 ఏళ్ళు బతికి చనిపోతే అతను ఇచ్చేది. వైఫ్కి మాత్రం ₹33.33 ఇస్తారు. ఒకవేళ వైఫ్ అతని కంటే ముందు చనిపోతే ఆ 2 సంవత్సరాల పేమెంట్ అతను అకౌంట్ క్లోజ్ చేస్తాం. ఇది క్లుప్తంగా ఈపీఎఫ్ఓ చేస్తున్న పని అని మనకు అండర్స్టాండ్ అవుతుంది. ఏంటంటే మనం కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ది 5,54,407.28 దాంతో వాడు హైవేస్ నిర్మించుకోవచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వీకర్ సెక్షన్ హౌసింగ్ నిర్మించుకోవచ్చు. హైవేస్ కట్టుకున్నారనుకోండి, సపోజ్ హైదరాబాద్ టు నాగ్పూర్ హైవే కట్టారు, దాని మీద వాళ్ళకి 6 లేన్ హైవే కట్టారు, వాళ్ళకి కాంట్రాక్ట్ లో కొన్ని ₹1,000 కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. అంటే ఇది మన డబ్బులు వాళ్ళకి పర్మనెంట్ అసెట్ అయిపోయింది, గవర్నమెంట్ పర్మనెంట్ అసెట్ అయిపోయి దాని మీద వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. కాంట్రాక్ట్ లో ఏ విధంగా లాభాలు వస్తాయంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదో ప్రాజెక్ట్ కట్టుకున్నారు, ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ కానీ ఈ 6 లేన్ హైవే కానీ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి మన కంట్రిబ్యూషన్ కాదు. వాడు దాన్ని గవర్నమెంట్ యొక్క అసెట్ కింద మార్చింది. కానీ మనకి ఏంటంటే ఇంట్రెస్ట్, మనం కట్టిన దాని మీద ఇంట్రెస్ట్ ని మనకి పెన్షన్ రూపంలో, పెట్టుబడి రూపంలో ఇస్తున్నాం. దీన్ని బట్టి మనకు అండర్స్టాండ్ అవుతుంది. ఇందులో వక్రీకరణ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు మొత్తం సారాంశాన్ని లోతుగా ఆలోచిస్తే మనకి ఈ విధంగా అర్థమవుతుంది. అందువల్ల ఈపీఎఫ్ఓ ఏం చేస్తుందంటే మనం కట్టిన ప్రతి పైసా, ప్రతి రూపాయి వాళ్ళ దగ్గరే పెట్టుకొని మాత్రమే పెన్షన్ పేమెంట్ కింద, పేమెంట్ కింద వినియోగిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క పెన్షనర్, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ఈపీఎస్ 95 చేసిన ఎంప్లాయీ చాలా జాగ్రత్తగా దీన్ని అవగాహన చేసుకొని దీని గురించి ఆలోచించాలి. చాలా మంది ఏంటంటే ఏదో ఇతను చెప్పాడు మర్చిపోదాం, ఈ చెబుతాం మాట్లాడతాం. కానీ దీని మీద మీరు లోతుగా ఆలోచించండి, ఏది జరుగుతుంది అని. జరుగుతుంది అంటే తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం వక్రీకరించడం లేదు, అబద్ధాలు చెప్తాం లేదు, ఉన్న ఫిగర్స్ అని చెప్తుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ముందు కూడా మన ఎంప్లాయీస్ తరఫున ఒక లాయర్ ఆగస్టులో చెప్పారు, 2022 ఆగస్టులో ఇదే విషయం చెప్పారు. ఆ లాయర్ గారు ఏమన్నారంటే ఎంప్లాయీస్ కట్టిన అమౌంట్ యాజిటీగా ఈపీఎఫ్ఓ దగ్గరే ఉందని సుప్రీంకోర్టు నుంచి చెప్పారు. మరి దానికంటే నాకంటే సుప్రీంకోర్టు లాయర్ చాలా గొప్పవారు కదా, ఆయనే చెప్పినప్పుడు నేను చెప్పిన నిజమవుతుంది కదా. అందువల్ల ఈ విషయంలో ప్రతి ఒక్క పెన్షనర్ జాగ్రత్తగా 1 రోజు కాదు, 10 రోజులు కాదు, 30 రోజులు కాదు, 100 రోజులు ఆలోచించారు. ఈ విధంగా జరుగుతుంది అని మీరు అవగాహన కల్పించుకొని మీ 10 మందికి కూడా చెప్పండి. దీంతో ఈ రోజు టాపిక్